ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. తాజాగా వస్తున్న పోల్స్ అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 40-43% మధ్యలోనే ఉంది. అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యాక పాపులారిటీ రేటింగ్స్ పడిపోవడం ఏమీ అన్నేచురల్ కాదు. ట్రంప్ ఏం ఫస్ట్ ప్రెసిడెంట్ కాదు. బట్ డెఫినెట్గా ట్రంప్ ఈజ్ ఎ పోలరైజింగ్ ప్రెసిడెంట్ కనుక ఆయన బలం, ఆయన స్ట్రెంగ్తే ఆయన కాన్స్టిట్యున్సీ ఆఫ్ సపోర్ట్ బేస్కు రిలవెంట్గా ఉండడం. కానీ ట్రంప్ చేస్తున్న పనుల వల్ల ఆయనను ఏ సెక్షన్స్ అయితే సపోర్ట్ చేశాయో అవే డిజోన్ చేసుకుంటున్నాయా అనేటువంటి వాతావరణం కనబడుతుంది. ఎందుకు ఇది ముఖ్యమంటే 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పైన దాని ప్రభావం ఉంటుందా అనేది క్వశ్చన్. సో ట్రంప్ ప్రధానమైనటువంటి క్యాంపెయిన్ అంతా ఇమ్మిగ్రేషన్ పైన నడిచింది. మీకు గుర్తుండి ఉంటుంది, ఏ రకంగా ఇమ్మిగ్రెంట్స్ పైన అటాక్ మామూలుగా మాట్లాడలేదు. సో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన క్రాక్ డౌన్ చేస్తానన్నాడు. వాస్తవంగా యాక్టివిటీ కూడా మొదలుపెట్టాడు. బేడీలు వేసి ఇంటికి పంపడం మొదలుపెట్టాడు. సో గ్రీన్ కార్డుల పైన అటాక్ అన్నాడు, H1B వీసాల పైన అటాక్ అన్నాడు. సో మీకు కొన్ని ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేసుకుంటూనైతే ఇమ్మిగ్రెంట్స్ వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నాడు. సో వైట్ రేసిస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ తన సపోర్టర్స్ని కాపాడుకోవటానికి ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడాడు. కానీ ఏం జరుగుతుంది, ఇప్పుడు లేటెస్ట్ పోల్లో 53% ఆఫ్ అమెరికన్స్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ను కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏ అంశం పైన అయితే ట్రంప్ తన పొలిటికల్ సపోర్ట్ బేస్ నిర్మించుకున్నాడో ఆ సపోర్ట్ బేస్ కూడా కరిగిపోతుంది. కారణం ఏంటంటే ఓవర్ యాక్షన్. ఇప్పుడు యాక్షన్ వరకు సపోర్ట్ ఉంది, ఓవర్ యాక్షన్ వచ్చే వరకు సపోర్ట్ పోతుంది. మరీ ముఖ్యంగా ఇటీవల అమెరికా కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ICE అంటారు, వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు తీవ్ర కాంట్రవర్సీగా మారిపోతున్నాయి. మీకు లాస్ ఏంజల్స్లో అయితే అల్లర్లకు కూడా దారి తీసింది. ఇప్పుడు తాజాగా మిన్నసోటా ఎక్స్పీరియన్స్ అమెరికాను కలిచి వేస్తోంది. ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ను ICE ఆఫీషియల్స్ కాల్పుల్లో చనిపోయారు. పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. ఒక చిన్న పిల్లవాడిని కూడా అరెస్ట్ చేశారు. తండ్రిని అరెస్ట్ చేసే టైంలో మేము అరెస్ట్ చేయలేదని డిపార్ట్మెంట్ చెప్తోంది. కానీ అది పెద్ద సమస్య, అది పిల్లల్ని కూడా డిటైన్ చేస్తున్నారని. దాంతో ట్రంప్ ట్రెడిషనల్ సపోర్టర్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా టిమ్ కుక్, యాపిల్ CEO రియాక్ట్ అయ్యాడు. ఇది చాలా హృదయ విదారకంగా ఉంది, గుండెలు పగిలేలా ఉంది అని టిమ్ కుక్, యాపిల్ CEO వ్యాఖ్యానించారు. ఇది హార్ట్ బ్రోకెన్ అని. సామ్ ఆల్ట్మెన్ ట్రంప్కు సలహా ఇచ్చాడు, డిపోర్టింగ్ ఇమ్మిగ్రెంట్ క్రిమినల్స్ వేరు, ఇది వేరు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం వేరు అని. సో ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ని చంపేశారంటే ఎక్కడి దాకా పోతుంది ఈ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ChatGPT రూపొందించిన కంపెనీ అధినేత అయిన సామ్ ఆల్ట్మెన్ ప్రకటించాడు. అలాగే మీకు ఇతర ట్రంప్ సపోర్టర్స్, అంటే ట్రంప్కు చాలా గట్టిగా సపోర్ట్ చేసిన ఆంథ్రోపిక్ CEO ఇలాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే దీస్ ఆర్ ఆల్ బిగ్గెస్ట్ సపోర్టర్స్. ఇప్పుడు టార్గెట్, అమెరికాలో అతిపెద్ద రిటైల్ కంపెనీ, మైకెల్ ఫిడెల్కి అని, సో దాని CEO అవుతున్న వ్యక్తి. సో ఆయనకు కూడా తన అభ్యంతరం పెట్టేసి టెరిబిలీ పెయిన్ఫుల్ ఈ జరుగుతున్నది అని వ్యాఖ్యానించాడు. సో మీకు ఈ రకంగా ట్రంప్కు బాగా సపోర్ట్గా ఉన్నవారు కూడా వ్యతిరేకించడం అనేది మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటి అంటే టూ మచ్ ఏదైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఇమ్మిగ్రేషన్ అనే అంశం పైన ట్రంప్ నిర్మించుకున్న సపోర్ట్ బేస్లో కూడా క్రాక్స్ కనబడుతున్నాయి. ఇక ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అనే సిద్ధాంతంతో ట్రంప్ తన సపోర్ట్ బేస్ నిర్మించుకున్నాడు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా గో అవే అంటూ మాగాకు గ్రీన్లాండ్లో, యూరోప్లో ఒక కొత్త నిర్వచనం ఇస్తున్నారు. మీకు అమెరికాకు సన్నిహితంగా ఉన్నటువంటి మిత్ర దేశాలు వెళ్ళిపోవడం అమెరికన్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ అంశం పైన పోల్ జరిపితే మెజారిటీ అమెరికన్లు ట్రంప్ చర్యలను అంగీకరించలేకపోయారు. సో గ్రీన్లాండ్ పైన ట్రంప్ ఆర్గ్యుమెంట్స్ను కూడా అంగీకరించలేకపోతున్నాడు.
ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ ఇన్వోక్ చేసి తన గోల్డెన్ డోమ్ కొరకు గ్రీన్లాండ్ కావాలి అని, అమెరికన్ల దేశ భద్రత కొరకు నేను ఈ గ్రీన్లాండ్ అడుగుతున్నాను తప్ప మరొకటి కాదు అని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసినా సగటు అమెరికన్లు అంగీకరించడం లేదు. అలాగే మీకు ఈ నేషనల్ సెక్యూరిటీ కాదు, గ్రీన్లాండ్ విషయంలో యూరప్తో డీల్ చేస్తున్న విధానాన్ని కూడా అమెరికన్లు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే అమెరికన్లు చైనా పేరు చెప్పో, రష్యా పేరు చెప్పో అమెరికా ప్రజల్ని ఈ ప్రొవోక్ చేయొచ్చు ట్రంప్, కానీ మిత్ర దేశాల పట్ల అనుసరిస్తున్న వైఖరి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పుడు కెనడా అమెరికాకు చాలా సన్నిహిత మిత్ర దేశం, యూరప్ మిత్ర దేశాలు. సో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి వల్ల వీళ్ళందరూ చైనా వైపు వెళ్తున్నారు. నేను మరో వీడియోలో చెప్పాను, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్, మీకు ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో పర్యటిస్తున్నారు. నెక్స్ట్ మంత్ జర్మన్ ఛాన్సలర్ వెళ్తున్నారు. మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఆయన ఆల్రెడీ ప్రకటించాడు చైనాతో మాకు స్ట్రాటజిక్ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని. సో వీళ్ళందరూ కూడా అంటే సౌత్ కొరియా చైనాతో మా రిలేషన్స్ పెంచుకోబోతున్నాం ప్రకటించారు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైనా మేక్ చైనా గ్రేటా అర్థం కాని పరిస్థితి ఇవాళ చాలామందికి అమెరికన్లకు అనుమానం కలుగుతోంది. సో మిత్ర దేశాలు కూడా పైన ట్రంప్ దాడి చేయడం వల్ల ఎవరేజ్ అమెరికన్ ఈజ్ అనేబుల్ టు యాక్సెప్ట్ ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎలా అవుతుంది. ఇది అమెరికా మిత్ర దేశాలనే దూరం చేస్తున్నారు కదా. సో ఇలా యూరప్కు అమెరికాకు మధ్య దశాబ్దాలుగా నిర్మించుకున్న ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిపే బ్రేక్ అయిపోయింది కదా. సో అది బాగా లాభీకి కూడా అర్థం కావడం లేదు. అలాగే అమెరికన్ డాలర్ ప్రపంచ సుప్రీమసీకి సింబల్గా ఉన్నది. డాలర్ కాస్త వీక్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025లో 10% వీక్ అయింది. ఇప్పుడు ఈ వీక్లో లోయెస్ట్కు పడిపోయి 4 year లోకు పోయింది. ఈవెన్ యూరో డాలర్తో పోలిస్తే 12% బలపడింది. సో డాలర్ బలహీనపడడం అనేది అమెరికా గ్రేట్ అగైన్ ఎలా కరెక్ట్ అయితే ట్రంప్ అది కూడా గ్రేట్ అంటున్నాడు. మీరు చూడండి ట్రంప్ ఈ వీడియోలో ఏమంటున్నాడు. The current value of the dollar, do you think it's declined too much? No, I think it's great. I mean, the value of the dollar, look at the business we're doing. No, dollar's doing great. You want to see it decline? You know, it's very interesting. If you look at China and Japan, I used to fight like hell with them because they always wanted to devalue their yen. You know that? The yen and the yuan. And they'd always want to devalue it. They devalue. And I said, not fair that you devalue because it's hard to compete when they devalue. But they always fought, no, our dollar's very good. సో ఇది కూడా గ్రేట్ అంటున్నాడు. డాలర్ పడిపోవడం కూడా గ్రేట్ అంటున్నాడు. ఎలా సమర్థించుకుంటున్నాడంటే చైనా జపాన్లు వాళ్ళు తమ కరెన్సీలను డివాల్యూ చేసినప్పుడు నేను వాళ్ళతో కొట్లాడాల్సి వచ్చింది, అందువల్ల కరెన్సీని డివాల్యూ చేయడం కూడా గ్రేట్ అంటున్నాడు. అంటే తన తప్పును అర్థం చేసుకోలేకపోవడం కాదు, తప్పును డిఫెండ్ చేసుకోవడం. చైనా డివాల్యూ చేసింది వేరు, అమెరికా డాలర్ పడిపోవడం వేరు. చైనా ఎందుకు డివాల్యూ చేసింది? సో గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో తన షేర్ పెంచుకోవటానికి కాంపిటేటివ్గా చైనీస్ కరెన్సీ కావడం కొరకు డివాల్యూ చేశారు. డివాల్యూ చేసి ఎక్స్పోర్ట్ చీప్ చేసి గ్లోబల్ మార్కెట్ క్యాప్చర్ చేయడానికి ఎత్తుగడగా చైనా చేసింది. అమెరికా అదా కాదు. అమెరికా ఇస్ నాట్ ఎ ఎక్స్పోర్టర్ అలోన్, అమెరికా ఇస్ ఎ వెరీ బిగ్ ఇంపోర్టర్ కూడా కదా. డాలర్ వాల్యూ పడిపోతే మీకు అమెరికాకు ఎకానమీకి నష్టం కూడా జరుగుతుంది కదా. సో ఏ రకంగా అమెరికన్ ఎకానమీ గ్రేట్ అవుతుంది డాలర్ వాల్యూ పడిపోతే? అందువల్ల క్లియర్గా ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ పడిపోవటానికి ఆయన అనుసరిస్తున్న పాలసీస్, ఆయన ఎంచుకున్న ఆబ్జెక్టివ్స్కు కూడా భిన్నంగా తయారవుతున్నాయి.